అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. సో ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకుండా ఢిల్లీకి పోయి ధర్నా చేస్తుండు. మరి దాని మీద నీ అభిప్రాయం ఏంది? అది కింది స్థాయిలకు అర్థం కాదు, మినిమం డిగ్రీ ఉండాలా. మరి ఎందుకంటే ఇక్కడ మొత్తం మొత్తం తట్టపుట్ట దొరకు అని చెప్పేసి ఏమున్నదక్కో అని చెప్పేసి పంపించారు కదా. అందు గురించి ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి అక్కడ ఢిల్లీలో అవకాశం ఉంది కాబట్టి అక్కడ చేస్తున్నాడు. తప్పే ఉంది? మీ సొమ్మే అనుభవింది అది చేస్తే ఏం లేదు కదా, చేసుకోవచ్చు, అది రాజ్యాంగ హక్కు. ఇక్కడనైతే చోటు లేదు, అందుకనే అక్కడ చేస్తున్నాడు. అది మరి ఇప్పుడు ఆయనకు ప్రతిపక్ష హోదా కోసం కొట్లాడుతుండు, మరి ఇస్తారంట? నువ్వు హోదా అంటే నెక్స్ట్ టైం మళ్ళీ ఏదన్నా రకం చేసేది నా సీట్ నాకు కావాలని కొట్లాడుతుండు, నువ్వు హోదా అంటున్నావు ఏంది? నా సీట్ నన్ను గుంజుకోపోయారు నాయన పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి లోకేష్ కలిసేసి నా సీట్ నేను తెచ్చుకోవాలనే ప్రయత్నంలో ఉంటాయి. నువ్వు ప్రతిపక్ష హోదా కోసం కొట్లాడుతున్నావు అంటే నువ్వు, అది తప్పు. మరి ఇప్పుడు కొట్లాడితే ఎట్లా? 5 సంవత్సరాల తర్వాత సీఎం ఎట్లా పడి నా సీట్ నాకు కావాలి అనేది టార్గెట్ అయినది. అది మళ్ళీ గెలుస్తాడా? ఇప్పుడు చెప్పలేం, ఇంకొన్ని రోజులు ఆగాలి. అది ఎందుకంటే ఓడిపోయిన బాధలు ఆళ్ళూరు, గెలిచిన సంతోషంలో వీళ్ళున్నారు. మనం ఏమి ఇప్పుడు చెప్పలేము. ఇది దాదాపు ఒక 3 సంవత్సరాలు దాటిపోతే వీళ్ళు ఎట్లా చేస్తున్నారు, ఆయన ఏంటి అనేది బయటపడుతుంది. ఇప్పుడు నెల రోజులకే స్కామ్ తీస్తే అమ్మాయి అబ్బాయి అనే డాక్టర్లు చెప్పరు భయ్యా. నేను కూడా అంతే అన్న. నమస్తే అన్న. హాయ్ బ్రో. సో ఇప్పుడు ప్రజెంట్ ఏపీ రాజకీయాలు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం కదా. సో ఇప్పుడు అసెంబ్లీ కాడ రచ్చ చేస్తుండు, ఢిల్లీలో పోయి రచ్చ చేస్తుండు. సో మరి దాని మీద నీ అభిప్రాయం ఏంటి? ఏముంటుంది అన్న, ఇంట్లో ఖాళీ కూర్చోక బయటకు వచ్చింది అంతే. అంతే ఉంటుంది, ఖాళీగా ఇంట్లో కూర్చోలేక ఏదో ఒకటి అంటే లైక్ ఆల్రెడీ జనాలు మర్చిపోయారు, చాలా మంది మర్చిపోతున్నారు. సరే ఈసారైనా మర్చిపోకూడదు అని చెప్పి చేస్తారు అంతే. మళ్ళీ జనాలు మర్చిపోతే మళ్ళీ ఇంకా 5 ఏళ్ళు కూడా టికానా ఉండదు కదా అని చెప్పి జనాల్లోకి వచ్చి అరుస్తున్నాడు అంతే. ఏముండదు ఆడ సీన్ అని. అంటే వైసీపీ కార్యకర్తల మీద ఇట్లా దాడులు జరుగుతున్నాయి, చంపేస్తారు, వాటి గురించి నేను ప్రశ్నించడానికి ఢిల్లీ దగ్గరే పోతానని అంటుండు కదా. సో మరి అది కరెక్టే అంటారా, లేకపోతే ఆయన తప్పుల్ని కప్పుకోవడానికి చేస్తుండా? మరి జనసేన వాళ్ళని టీడీపీ వాళ్ళని కొట్టినప్పుడు వాళ్ళనే కాదు సామాన్య ప్రజలు కొట్టినప్పుడు ఏం పీకుతున్నారు పోలీసులు? కానీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి కళ్ళు మూసుకున్నాడా? ఆడు పెట్టుకున్నాడు కదా పెద్ద పెద్ద గోడలు. అది దాటి బయటకు వచ్చాడు కాబట్టి ఆయనకు అనిపిస్తున్నాయి టీడీపీ వాళ్ళు కొట్టారు అంటున్నారు, వైసీపీ వాళ్ళు కొట్టారు అన్నాడు. మరి ఇన్నాళ్ళు మరి టీడీపీ వాళ్ళని చంపలేదా మనుషుల్ని? వాళ్ళ మనుషులు కదా, వాళ్ళ రక్తాలు కదా, అది తప్పే కదా. మరి వాడికి అయ్యే వాడు చేస్తేనే కనిపిస్తుంది, లేకపోతే కనిపించదు అంతే వాడికి. అయితే ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఆల్రెడీ లేదు, 11 సీట్లు అంటే ప్రతిపక్ష హోదా కూడా రాదు. సో మరి దానికి సంబంధించి నాకు 11 సీట్లు ఉన్నా సరే ప్రతిపక్ష హోదా కావాలి, ప్రజల తరఫున నేను మాట్లాడడానికి నాకు గొంతు కావాలని అడుగుతుంది. మరి అది కరెక్టేనా? ఈ లెక్కన రెండో పెళ్ళి కూడా దాని ఏమంటారు, కోర్టుకి వెళ్ళినాక అదే కావాలి, రెండో పెళ్ళి కూడా సమానంగా ఉండాలని 100 మంది అంటారు. ప్రతి అడ్డమైనాడు కొంచెం కోరితే ఎట్లయితుంది? కాదు. అక్కడ ఆల్రెడీ అసెంబ్లీ సీట్లో కూర్చొని డిప్యూటీ సీఎం కానీ డిప్యూటీ సీఎం కూర్చొని ఆల్రెడీ టైగర్. దాని తర్వాత మెల్లిగా ఊరుకొక్కలని అరుస్తుంటే ఎప్పుడెప్పుడు అరుస్తుంటే మెల్లిగా రాళ్ళు వేసడమో లేదంటే కొట్టడం చేస్తారు మనుషులు. డాక్టర్ సుధాకర్ చనిపోయినప్పుడు లేదా, ఎన్నో మంది విద్యార్థులు చనిపోయినప్పుడు లేదా, లేదంటే గురుకులంలో దొంగతనాలు కానీ అట్లా రేపులు జరిగినప్పుడు మరి వాళ్ళకి వైసీపీ ప్రభుత్వం ఎందుకు అనిపించలేదు? అవన్నీ కూడా ప్రశ్నించాలి కదా. మరి అప్పుడు అంటే వాళ్ళ ప్రభుత్వం ఉంటే రౌడీలు అందరూ రాజకీయాలు చేయొచ్చు, వేరే వాళ్ళు ఉంటే సమాజ సేవ చేస్తుంటే వాళ్ళకి రౌడీజంలో కనిపిస్తే చేస్తారు, బరాబర్ రౌడీజం చేస్తారు. పవన్ కళ్యాణ్ అప్పుడు సమాజం బాగుండాలంటే ఆయనకున్నంత తెక్క ఎవరికి ఉండదు. మాలాంటి అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ ఉంటాం. వైసీపీ వాళ్ళు ఈసారి ఏం పీకరు. ఈ వచ్చే ఎలక్షన్లకి పవన్ కళ్యాణ్ గారే నాకు తెలుసు 1000% ముఖ్యమంత్రి ఆయనే. ఏపీ భవిష్యత్తు మారిపోతుంది. సో నేను కూడా మ్యాక్స్ ఈ డిసెంబర్ వరకు ఉంటాను ఏపీ తెలంగాణలోని. నేను కూడా అక్కడ ఏపీకి షిఫ్ట్ అయిపోతాను చూస్తున్నాను, ఎందుకంటే అభివృద్ధి ఉన్న చోటే మేము ఉంటాం. గత 5 ఏళ్ళుగా ఉద్యోగాలు లేకనే చెప్పి హైదరాబాద్కి వచ్చి బతుకుతున్నాం. బట్ అటే వెళ్ళిపోతాం ఇంకా. అంటే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వ పాలనలో ఖచ్చితంగా రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారా? జరుగుతుంది కదా, గడిచిన నెల రోజుల్లోనే తెలుస్తుంది. ఈరోజు గత 5 ఏళ్లలో లేని కేంద్ర బడ్జెట్లో కూడా ఈరోజు 15,000 కోట్లు డైరెక్ట్గా అమరావతికి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు పోలవరాన్ని కూడా తొందరగా కట్టడానికి, దాంతోపాటు ఇంకా అనేక కార్యక్రమాలు కూడా ఏపీకి అటు చెన్నై టు వైజాగ్ కారిడార్ కానీ మిగతా బిల్లులు కూడా పాస్ అవుతాయని చెప్పి నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. ఏదైతే మంత్రి ఉన్నారో ఆవిడ చెప్పారు. సో ఏపీ అయితే ఈ నెల రోజుల్లో చూసుకున్నా కూడా చాలా మటుకు ముందుకెళ్ళింది. ఏదైతే ఈ 45 డేస్ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కానీ అటు చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేశారు, అప్పటి నుంచి అయితే ఒక 60% అభివృద్ధి అయితే ముందుకు వెళ్తుంది. ఇంకా ఈ 5 ఇయర్స్లోని
ప్రపంచ స్థాయికి ఏపీని అయితే తీసుకెళ్ళబోతున్నారు. అటు చంద్రబాబు నాయుడు గారి ఆశయాలు, పవన్ కళ్యాణ్ గారి ఆవేశం రెండూ కలిపి మనం ఒక ఇన్నాళ్ళు మనం ఇతర రాష్ట్రాలు చూస్తున్నాం. అంటే అటు సింగపూర్ కానీ మలేషియా కానీ అభివృద్ధి చెంది అనుకునేవాళ్ళం. త్వరలోనే అటు పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా ఈ ప్రపంచం మొత్తం ఏపీ అంటే ఆంధ్రప్రదేశే అభివృద్ధి చెందిందని చెప్పుకుంటారు ఖచ్చితంగానే. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. సో ఇప్పుడు ప్రజెంట్ ఏపీ రాజకీయాలు చూసుకుంటే చాలా చర్చనీయాంశంగా మారుతున్నాయి. సో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చేసి ఇప్పుడు అసెంబ్లీలో కూడా హాజరు కాకుండా రచ్చరచ్చ చేస్తూ అటు ఢిల్లీలో కూడా ధర్నా చేస్తా అంటున్నాడు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? లేదన్నా, ఇది ఇంతకుముందు కూడా అర్థం ఏంటంటే ఏదో ఏదో చేస్తామని. చంద్రబాబు నాయుడు సీఎం ఇప్పుడు అయిన కాంచి ఇప్పుడు చూడండి, నెల 10 రోజులు అవుతుంది. మంచి అభివృద్ధిగా రాష్ట్రం ఏపీలో అభివృద్ధి బాగా చేస్తుండు. మళ్ళీ ఏదో మామూలు ఆడాడి గొడవ జరిగిందని మొత్తం ఏదో మామూలు ధర్నా చేద్దామని మామూలుగా నల్ల కణాలు వేసుకొని మళ్ళీ అక్కడ ఢిల్లీలో ఏదో చేద్దాం అనుకుంటారు. అదే భ్రమ. ఆ టైం లేదు. చంద్రబాబు నాయుడు మాత్రం మత్స్య నాయకుడు అన్న. మన ఆంధ్రప్రదేశ్ మాత్రం మొత్తం ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతారు అన్న. ఇప్పుడు జగన్మోహన్ పని చేసి అక్కడ ఏం లేదు, అది ఏం చేసి ఏం లేదన్నా. ఆడ గొడవది మన ఏదో రాష్ట్ర పెట్టారు, అది పని ఉట్టి మాట్లాడి పగడికి అంటాడు. చంద్రబాబు నాయుడు మాత్రం మళ్ళీ 10 సంవత్సరాలు ఆంధ్ర సీఎం అయినా చంద్రబాబు సీఎం అవుతాడు. అంటే ఇప్పుడు ఇన్ని రోజులు 5 సంవత్సరాలు చూసుకుంటే వైసీపీ గవర్నమెంట్లో రాష్ట్రం చాలా అంటే తన దిగస్థితికి పడిపోయింది. సో ఇప్పుడు ప్రజెంట్ ప్రజల కోసం నేను కొట్లాడతా, ప్రతిపక్ష హోదా కావాలి నాకని అడుగుతుండు. మరి అది ఎంతవరకు కరెక్ట్? లేదన్నా, ప్రతిపక్ష హోదా లేదు ఆయనకి. ఇంతకుముందు అసలు 20 సీట్లతో ప్రతిపక్ష హోదా ఉంటుంది. 20 సీట్లు లేవు. 11 సీట్లు పరిమితం అయ్యిండు. అది లాస్ట్ ఇంకా మామూలు ఏదో మామూలుగా మేము అసెంబ్లీ రావాలంటారండి. అసెంబ్లీ అడగడం భయపడుతున్నాం ఇప్పుడు మొత్తం అన్ని. ఇప్పుడు మొత్తం వాళ్ళు ఏంటంటే అంత దౌర్జన్య కండ ఇంతకుముందు మంచిగా చేయలేదు. నెక్స్ట్ మొత్తం ఇప్పుడు చూడండి అంత అభివృద్ధి చేస్తుందో. ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ కానీ మర్చిపోండి, మన అన్న క్యాంటీన్ కానీ మళ్ళీ భూమి మధ్య కూడా అది కూడా బంద్ చేస్తుండు. తర్వాత నెక్స్ట్ పోతే మనకు చాలా డెవలపింగ్ కానీ ఐటీ రంగం కానీ మనకు ఉద్యోగాలు కానీ మొత్తం చాలా బాగా చేస్తున్నాను. మొత్తం చంద్రబాబు ఉన్నంతకాలం మొత్తం ఏపీ మాత్రం చాలా మంది అంటే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఈసారి వస్తే అక్కడ తిలక మామూలుగా ఆధార్ కార్డు మార్చుకుని వస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఆడికి వెళ్ళిపోతారు. మొత్తం బాబు వచ్చిన కానీ మాకు మంచి చేసి వచ్చేదాన్ని ధైర్యం ఉందన్న. కొట్టాడు బంధాలు రౌండ్ ఆడలు లేవు, మంచిగా ఉన్నది, మా పరిపాలన బాగుంది అని మళ్ళీ అందరూ వెళ్ళిపోతూ ఉన్నారు తెలంగాణ ఏపీకి. అట్లా అయితే ఇప్పుడు చంద్రబాబు పరిపాలన రాష్ట్రం అయితే మంచి అభివృద్ధి అవుతుందని మీరు నమ్ముతున్నారు? కంపల్సరీ 100% చేస్తాను మాట కాదు. అసలు ఒకప్పుడు చూడండి, ఒకప్పుడు 9 సంవత్సరాలు పరిపాలించిన తెలంగాణలో మొత్తం మనకు ఉద్యోగాలు కానీ మన ఐటీ రంగం కానీ మొత్తం బాగా అభివృద్ధి చేసిన. అవుటర్ రింగ్ రోడ్డు కానీ మొత్తం పార్కులు కానీ మొత్తం ఉద్యోగాలు కానీ మొత్తం ఇక్కడ రౌడీ విజయం లేకుండా మొత్తం శాంతి భద్రతలు మంచి కాపాడిండు. అలానే మాత్రం సింగపూర్ టౌన్షిప్ చేస్తుంటాడన్న. అది కూడా ఏపీ కూడా మా ముందు చేస్తారని కంపల్సరీ మళ్ళీ బాబు కావాలని మన అందరు కోరుకుంటారు. అట్లా అసలు ఇంతకీ ఏం జరిగింది? పరిపాలన వచ్చి 4 రోజులు జరగలేదు. నల్ల బ్యాడ్జీలు, నన్న కండవాలు అసెంబ్లీలో అవసరమా? గవర్నర్ మాట్లాడుతున్నప్పుడు అడ్డు తగలటం, సీఎం మాట్లాడాడు, డిప్యూటీ సీఎం మాట్లాడాడు, అట్లాంటి వాళ్ళకి అడ్డు తగిలితే అది వేరు. గవర్నర్ ప్రసంగం అంటే ఏముంది? రాష్ట్ర పరిపాలన వివరిస్తున్నాడు. వివరించే సమయంలో అంత గొడవలు చేసి అల్లరలు చేసి అరుపులతో అసెంబ్లీలో అలా చేయటం కరెక్ట్ కాదు. అర్థమైందా? అదొకటి. బయటకు వచ్చి ఏదో ఈదు కుక్కల్లాగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఏదో ఒకళ్ళిద్దరంటే కొట్టుకున్నోడు కొట్టు సచిన వాళ్ళు ఆయనకు సంబంధించిన మనుషులే. ఇవాళంటే అటు ఇటు మారారు. ఏమైపోయిందని నువ్వు ఢిల్లీకి వెళ్తావు? గల్లీలో గెలవలేరు, ఢిల్లీకి వెళ్ళి ఏం గెలుస్తావు? ఈ నేళ్ళు ఏం బీకావు?